అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త క్యారెక్టర్ ఈ కేసులోకి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే శేఖర్ భాష నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటి కొత్త పేర్లు ఏంటి, రోజుకో క్యారెక్టర్ బయటకు వస్తుంది. వాళ్ళు ఎంత బ్లేమ్ లేస్తే నాకు ఇప్పుడు అలసిపోతారు. రోజు 4 ఇంటర్వ్యూలు చేసి అలసిపోతున్నాను అనుకోండి, ఇట్లాంటి వచ్చినప్పుడు నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా సర్రమని రక్తం మళ్ళీ లేకపోతే ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోయేదాన్ని మరింత ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట నాకు దీంట్లో. వాళ్ళు అలా తిట్టే కొద్దీ ఇంకా 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 వచ్చిపోయి ఇంకా సాక్ష్యాలు ఎక్కడి నుంచి ఎతకాలి మొత్తం అదంతా వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే తిడితే ఆపేస్తారు అనుకుంటు, నాకు తిడితే రెచ్చిపోయే గుణం ఉంటుంది. సో అలా అని డ్రామాలు క్రియేట్ చేయడం కూడా నా పాయింట్ కాదు. శేఖర్, మీరు ఒక్కటి వినాలి. పాపం ప్రీతివి నేను ఇప్పుడు చూస్తున్నాను వేరే నాకు అవన్నీ మాకు నిన్ననే వచ్చాయి. కానీ ప్రీతి విజువల్స్ మేము ఎక్కడ వేయలేదు. గంజాయి ప్యాక్ చేస్తూ ఉన్నవి, స్లీవ్లెస్ తో ఉన్నవి, పాపం అలాంటి వెయ్యొద్దు. మేము ఆడపిల్లలు ఎక్కడ వేయలేదు మా వీడియోస్ కూడా. ఒక మాట, దాంట్లో ఎక్కడైనా తప్పు అనిపించింది నేను ఆ గంజాయి ప్యాకెట్ చూపించింది, అది పట్టుకున్నది ఎవరో కనబడిందా? లేదు, వెనక నుంచి ఉంటది. మరి మీరు ఎట్లా అంటారు? అంటే ఒక పక్కన అదే అంటున్నాను, ఒక పక్క ఎక్కడో ప్రీతి ఫోటో పెట్టి ఇంత దూరం 4 ఫోటోల పక్కన ఇది పెడితే ప్రీతి చేసిందని ఎట్లా నమ్ముతారు మీరు? కాకపోతే మనం చూసే విధానం అంతే. దాంట్లో ఏముంది, 4 గంజాయి ప్యాకెట్లు ఎవరు ప్యాక్ చేస్తున్నారో తెలియదు, ఒక అమ్మాయి వెనకాల ఉంచింది, అమ్మాయి ఎవరో తెలియదు. ఈ అమ్మాయి కనపడిన 2 చోట్ల కూడా షీ మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుతున్నది ఒకటి ఏదో పబ్ లో డాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి. సో ఇప్పుడు పబ్ లో అమ్మాయి డాన్స్ చేసుకుంటే తప్ప నాకు తెలియదు. ఎక్కడైనా తప్పుగా అనిపించిందా? నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. ఆ అమ్మాయి పబ్ లో డాన్స్ చేసుకోవడం అనేది ఆ అమ్మాయి పర్సనల్ చాయిస్. ఓకే, అది వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసేట్టు అందరికి తెలిసేట్టు పెట్టడం ఈవిడ సంస్కారం. సో ఒక అమ్మాయిని డీఫేమ్ చెయ్యాలి అనే ఒక మోటివ్ తోటి ఆ అమ్మాయిని గత 4 రోజులుగా ఇదే రకంగా బ్లాక్ మెయిల్ చేసి ఫైనల్ గా బ్లాక్ మెయిల్ కూడా లొంగకుండా అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టింది అనే కోపంతో మీడియాకి ఇవాళ అన్ని కూడా పంపించిన మహా ఆవిడ సంస్కారం మీరు అర్థం చేసుకోండి. ఆవిడ సంస్కారం మీరు గుర్తించాలి. ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు అంటే ఒక ఆడపిల్ల ఫోటోలు అలా చేసి డీఫేమ్ చేయడం అనేది తప్ప కాదా? తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రీతి లావణ్య మళ్ళీ ఫోన్ కాల్ ఎలా మాట్లాడుకున్నారు, ఎవరు రికార్డ్ చేశారు, అసలు ఎవరు కాల్ చేశారు? అది దాంట్లో ఫోన్ కాల్ ఉంది. ఫోన్ కాల్ లో ఏముంది క్లియర్ గా ఆ అమ్మాయి మాట్లాడుకున్నారు. అంత క్లోజ్నెస్ ఉందా? అదే కదా నేను చెప్పేది, ఎంత క్లోజ్నెస్ ఉందో మీకు అర్థమైంది కదా. సో ఈ లావణ్య చెప్పకనే చెప్తుంది ప్రీతి ఆ అమ్మాయికి ఎంత క్లోజ్ అని. మరి అంత క్లోజ్ వచ్చిన లావణ్య ఇవాళ చెప్తోంది కదా, మరి క్రెడిబుల్ ఎవిడెన్స్ అది. ఎవరో ముక్కు మొహం లేని గాల్లో ఎవరో వచ్చి చెప్తుంటారు రోజు శేఖర్ భాషలో ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి నాకు కనెక్షన్ ఉందని నేను ఎస్టాబ్లిష్ చేయాల, వాళ్ళు నాకు ఏ రకంగా నేను ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ ఈవే చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది. ప్రీతి అనేది నాకు చెల్లెల్లో అని ఆవిడ మాటల్లో చెప్పింది, ఆవిడ ఇంటికి వచ్చిందని చెప్పింది. అట్ ద సేమ్ టైం ఈ కాల్ లో చాలా క్లియర్ గా వాళ్ళిద్దరి మధ్య ఎంత క్లోజ్ బాండింగ్ ఉందో. సో అట్లాంటి అమ్మాయి ఇవాళ వచ్చి క్లియర్ గా చెప్తుంది, ఈవిడ నాకు డ్రగ్స్ అలవాటు చేసింది, నేను గతి లేక ఆవిడకి వంగి ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈ పర్సనల్ వీడియోస్ పెట్టుకునే ఇన్నాళ్ళు నోరు మెదపకుండా చేసింది కాబట్టి ఇంకేం చేస్తుంది అమ్మాయి? అలాగే ఉంది. ఇవాళ ఆ వీడియోస్ ని రిలీజ్ చేసి అమ్మాయిని బదనాం చేసింది. ఆ అమ్మాయి పాపం భయపడుతూ వచ్చిన ఒక్క అమ్మాయి కూడా బయటికి రాకుండా ఇవాళ చాలా మంది అడిగారమ్మా ప్రీతి అంటారు మీరు. చాలా పాపం అమ్మాయి కట్టుకొని ఉంది. మనం ఏం చేసామమ్మా, ఆ కట్టి ఇప్పి బయట చూపించామమ్మా. అది మనం చేసిన గొప్ప పని అమ్మా. మరి ఎలా వస్తారమ్మా? రాక ఒక అమ్మాయి తనకి న్యాయం కావాలని చెప్పి బయటకు వచ్చి ఈవిడలాగా ధర్నాలు చేయలేదు, సూసైడ్ అటెంప్ట్లు చేయలేదు అని చెప్పి పోలేదు. ఆ అమ్మాయి చాలా ఇదిగా వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఒక ఛానల్లో తనకి జరిగిన అన్యాయం చెప్పుకుంది. ఇంకా అడుగుతున్నారు కానీ ఈవిడే చేయాల్సిన డీఫేమ్ అంతా చేస్తుంది. ఎందుకు అంటే ఇదే, నోరు మూసేయాలి. లేకపోతే నీ బేసికలీ ఆమెకి నువ్వు డ్రగ్స్ ఇచ్చావా అని అడిగితే ఆ వికాస్ ఎవడు, ఈవిడి పెళ్ళిందా, డైవర్స్ ఉందా? సో అంటే బేసికల్లీ అడిగిన దానికి కాకుండా వేరే ఆ అమ్మాయి పాస్ట్, ఆ అమ్మాయి పర్సనల్స్ ఇవన్నీ తీసేసి ఏం ప్రూవ్ చేయాలనుకున్నా నాకు అర్థం కదా. ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ లో అఫైర్స్ ఉండొచ్చు, బ్రేకప్స్ ఉండొచ్చు. ఆమె ఏదైనా డ్రగ్స్ కూడా ఉన్నాయి. సో సమాధానం చెప్పకుండా ఎంతసేపు అది దాటేసి ఏదేదో మాట్లాడేసి, అది కూడా లైవ్ లో వీళ్ళ ఫ్యామిలీని లేకపోతే వీళ్ళని ఇది చేస్తే మానేస్తారు అని ఒక ఇది. ఇప్పుడు ప్రీతి ఉదయ్ ఏంటి మరి? ఉదయ్ కూడా అక్క తమ్ముడు ఇలాంటి రిలేషనే కనిపిస్తుంది. ప్రీతి ఉదయ్ అనే అతను ప్రీతి ఫియాన్సీ. ఓకే. సో ఆ ఉదయ్ కూడా వీటికి బాగా క్లోజ్, అది కూడా ఆవిడ చెప్పింది.
సో దాంట్లో ఏమీ సందేహం లేదు, వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్. వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్నారు అని ఈవిడ అనుకుంది. కానీ ఆవిడ ఈ ఫోటోలు గిటోలు అట్టే పెట్టి బలవంతంగా వాళ్ళని ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అక్కని బయటకి అలాగే అంటారు వాళ్ళు. అందుకే ఆ క్లోజ్నెస్ కూడా కనబడుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి ఆ అబ్బాయి ఫోన్ తీసుకుని ఇవ్వకుండా ఇవాళ 50,000 ఇవ్వాలి అది కథలు చెప్తుంది. ఆ ఫోన్ కూడా ఇప్పుడు నా దగ్గర లేదు అంటుంది కదా లావణ్య. లేదు అనట్లా, ఎందుకంటే లేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ ఫోటోలు నేను పంపించాను చెప్పి మళ్ళీ నా మీద ఎత్తుకొస్తుంది అని చెప్పి నేను ఎవరికో అమ్మాయికి ఇచ్చేసాను, ఆ అమ్మాయి పెట్టి ఉండొచ్చు అని చెప్తుంది అనమాట. దొంగలు ఎత్తుకుపోయారని కూడా చెప్పింది. ఇలా రకరకాలుగా అనమాట. మొన్న మీరు చేసిన ప్రతి అలిగేషన్ మీద తను అడగడం జరిగింది. ఎందుకంటే గుంటూరు పట్టాభిపురం ఇది నేనంటే అసలు నేను కానే కాదు, నా రైటింగ్ చూడండి అని ఇంకేదో అంటే మరి ఇంకెవరైనా రాసుంటారు అంటే తిన తరఫున ఏమన్నా వేరే వాళ్ళు ఎవరైనా రాసిన కంప్లైంట్ అదేమన్నా నేను చూపించాను. చెప్పారు ఆ రోజు చాలా బాగుందని మన లైవ్ లో కూడా చదివా. మీ విఘ్నత నేను చూపించాను, మీరు చూశారు. అవి ఏదైనా సమాధానం చెప్పొచ్చు. అయితే అప్పటి నమ్మారా లేదా? మేమెందుకు నమ్ముతాము? ఇప్పుడు ఎవరిది వాళ్ళకి మేము వదిలేస్తాం, ఎందుకంటే అవి కేసులు అయిపోయినాయి. అయితే అప్పటి నుంచే మాకు మొదలైంది అలాగా, మేము రైవలరీ మొదలైంది కాస్త ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం మస్తాన్ సాయి అంటుంది. మొన్న కూడా మస్తాన్ సాయితో లైవ్ లో మాట్లాడుతుంటే కట్ చేసేసాడు. ఎందుకు కట్ చేశాడు మస్తాన్ సాయి అంటే ఇవి ఎందుకు మాకు టెన్షన్స్ అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చింది. మళ్ళీ ఎక్కడ మస్తాన్ సాయి అని అతను ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు మీరు ఇంతమంది బయటకు వచ్చారు కదా రాజ్ తరుణ్ తరఫున మాట్లాడడానికి, బట్ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎందుకు ఇంకా బయటికి రావట్లేదు? మస్తాన్ సాయి జుట్టు కూడా ఇది అందరి జుట్టు ఇలా పట్టుకొని ఆడించడమే ఆవిడ పని. మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది. అదే మీరు పట్టాభిపురం కేసు ఉంది కదా, మరి దాంట్లో ఈవిడ రేపు కోర్టుకి వెళ్ళో లేకపోతే ఏదో చెప్తే అతను మళ్ళీ శిక్ష పడుతుంది కదా. అందుకని ఆవిడ హాస్టల్ అయిపోతే అతను బయటపడతాడు. అందుకని ఆవిడ నేను చెప్పినట్టు చెప్పుంటే చెప్తాడు. అయితే ఇప్పుడు ప్రీతి లేదు నిన్న ఆవిడని అడిగాం కదా, మళ్ళీ మీరేం చెప్తారో నాకు కూడా క్లారిటీ కావాలి. ఇంకొకటి ఏంటంటే మస్తాన్ సాయి తర్వాత ఏంటంటే ఇంకొక విషయం, ప్రీతి ఉదయ్ పేరెంట్స్ ఎవ్వరు ఏంటి పాపం పిల్లలు ఇలా అయిపోతుంటే పేరెంట్స్ ఏమన్నా? వాళ్ళ నాన్నగారు చనిపోయారమ్మా పాపం. ప్రీతి వాళ్ళ నాన్నగారు ఉండుంటే కాస్త బయటికి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం అలాంటివి ఏమన్నా చేసి ఉండేవాళ్ళేమో. పాపం అమ్మాయికి నాన్న లేరు, ఈవిడ చెల్లి అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర చేసుకుని తీసుకెళ్లి ఒక గార్డియన్ లాగా తీసుకెళ్లి ఆ అమ్మాయికి అన్ని అలవాటు చేసి. అయితే నాతో పరిచయానికి ముందు నుంచి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉంది అంటుంది. ఆవిడకి 21 సంవత్సరాలు పాపం. ఆవిడకి చిన్న 3 ఏళ్ల నుంచే అలవాటు ఉంటుంది పాపం. పుట్టగానే పాలకు బదులు డ్రగ్స్ పెట్టుంటారు. లేకపోతే ఏం చేస్తూ ఉంటుంది అసలు అమ్మాయి? చదువుకుని పెద్ద మంచి అమ్మాయి కదా, 21 years అంటే. ఆవిడకి ఏమైనా డ్రగ్స్ నేపథ్యం ఉన్నట్టు మనకి ఎవరికైనా తెలుసా? లేదు. ఈవిడికి డ్రగ్స్ నేపథ్యం మనందరికి తెలుసు. కేసు గురించి కూడా నేను అడిగాను, 2 సార్లు నీ కేసు ఏమైంది అన్నా కానీ ఆ కేసు ఏం లేదు అయిపోయిందనే చెప్పింది తను. మంచిది, మేము ఎందుకు నమ్ముతాం? అది మేము వదిలేస్తాం, ఎందుకంటే పోలీసులు చేయాల్సింది. కేసు తీసుకున్నారు, అక్నాలెడ్జ్మెంట్ అయింది. బట్ రేపు ఎల్లుండో ఎఫ్ఐఆర్ అవుతుంది, తర్వాత చార్జ్ షీట్ ఆ ప్రాసెస్ అది పోతా ఉంటది.